హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మేకప్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాం. అంటే రెగ్యులర్గా ఫంక్షన్స్కి వెళ్ళే వాళ్ళు డైలీ బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి మేకప్ చేయించుకోండి కుదరదు కదండి. అలాంటి వాళ్ళు మనం ఇంట్లో మేకప్స్ తీసుకొని కొన్ని ఐటమ్స్ అంటే లిమిటెడ్గా తీసుకొని మంచి ప్రొడక్ట్స్ తీసుకుంటే మేకప్ చాలా బాగా వస్తుందండి. అది పెద్ద ప్రాబ్లం కాదు. మేకప్ ఆర్టిస్టే చేయాలని ఏం లేదు. మనం రెగ్యులర్గా డే బై డే వీక్లీ వన్స్ అట్లా ఫంక్షన్స్కి ఏదైనా పార్టీస్కి వెళ్ళే వాళ్ళు వీక్లీ వన్స్ వెళ్ళి మేకప్ మెన్స్ దగ్గర అలా చేయించుకోవాలంటే పాసిబుల్ కాదు. దానికోసం మాత్రం ఈరోజు నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను. మా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు, వ్యూవర్స్ కూడా. వాళ్ళ కోసమే చూపిస్తున్నానండి. వెల్కమ్ టు అవర్ లవ్ యువర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ మనము ఫేస్ని టోన్ చేసుకోవాలి. అంటే ఇది టోనర్ చూడండి, అరోమా మ్యాజిక్ టోనర్. ఇది తెచ్చుకున్నామంటే మనకి 2-3 ఇయర్స్ వరకు డేట్ ఉంటుందండి, ప్రాబ్లం ఉండదు. 2-3 ఇయర్స్ వరకు కూడా మనం ఫేస్ని అప్పుడప్పుడు బాగా ఇట్లా వాష్ చేసినట్టుగా చేయాలి కదా. ఫస్ట్ దానికోసం మనం ఫేస్ని టోనర్తో క్లీన్ చేసేసుకోవాలి. ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తే స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. దానికోసం మనం మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాము. మ్యాక్ ఎందుకు తీసుకున్నానంటే మ్యాక్ మనకి స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ చేయదండి, అందుకే నేను మ్యాక్ తీసుకున్నాను. అందరికీ ప్రిఫర్ చేస్తాను కూడా అండి. నా దగ్గర వచ్చే స్టూడెంట్స్ కూడా నేను మ్యాకే యూజ్ చేయమంటాను. అంటే అది కొంచెం కాస్టే అయినా పర్లేదు, మనకి మేకప్ అనేది కొంచెం లుక్ బాగుంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. దాన్ని ఇలా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసే కొద్ది ఇది స్కిన్ని షైనింగ్ వస్తుంది, ప్లస్ స్కిన్లో మెర్జ్ అయిపోతుంది. మనకి క్రీమ్ ఏం బయటకు కనిపించడం, ప్యాచెస్గా ఉండడం అలా ఉండదు. స్కిన్లో బాగా మెర్జ్ అయిపోతుంది. అప్లికేషన్లోనే ఉందండి. అంటే మనం ఫెయిర్ అండ్ లవ్లీ ఎలా తీసుకొని అప్లై చేస్తామో లేడీస్ని ఈవెన్గా ఫేస్లో ఎప్పుడు మనం ఈవెన్గా అప్లై చేయాలి. ఎక్కడ మిస్ చేయకుండా మొత్తం ఫేసు, ఇయర్స్, నెక్, మొత్తం బాడీ పార్ట్, బ్యాక్ నెక్, అంటే మనం ఎక్కడెక్కడ మనకి మేకప్ లుక్ రావాలి అనుకుంటామో ఆ పార్ట్స్ మొత్తం. కొంతమంది హ్యాండ్స్ కూడా అప్లై చేసుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా మాయిశ్చరైజర్ ఫస్ట్ మొత్తం ఫేస్, నెక్, హ్యాండ్స్ మొత్తం అప్లై చేసేసుకుంటే ఈవెన్గా దీన్ని ఫస్ట్ మనకి స్కిన్ షైనింగ్ ఇక్కడ తెలిసిపోతుంది. స్కిన్ టోన్ కూడా చూడండి మారి. నెక్స్ట్ ఫౌండేషన్ తీసుకోవాలండి. ఇది కూడా మ్యాక్స్ స్టూడియో ఫౌండేషన్. ఇది మనం NC 35, 40, 45 అలా ఉంటాయండి నెంబర్స్. దాన్ని ఇక్కడ ఉంటాయి మనకి నెంబర్స్. మన స్కిన్ టోన్ని బట్టి వాళ్ళు మనకు ప్రిఫర్ చేస్తారు. ఇవి ఎక్కడ తీసుకోవాలి నేను మళ్ళీ చెప్తానండి. ఇది NC 35 అండి. ఆల్ ఓవర్ స్కిన్ టైప్స్కి ఇది సరిపోతుంది. కొంతమంది వాళ్ళ స్కిన్ టైప్ని బట్టి 45, 40, 30 అట్లా కూడా తీసుకుంటారు. ఇలా తీసుకొని దీన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడే చేంజ్ వచ్చేస్తుందండి. అంటే దీన్ని మనం లైట్గా వేసుకోవాలి అనుకుంటే కొంచెం తీసుకోవాలి. డార్క్గా కొంచెం మనకి ఎక్కువ డార్క్ స్పాట్స్ ఉన్నాయి, కొంచెం కలర్ తక్కువగా ఉన్నాం, స్కిన్ ఈవెన్గా లేదు అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ తీసుకొని థిక్ లేయర్ అప్లై చేసుకున్నా పర్లేదండి. ఓకే, థిక్ లేయర్ అప్లై చేసుకున్నా పర్లేదు. అంటే మనకి ప్యాచెస్గా ఏం కనిపించదండి. మ్యాక్ చాలా బాగుంటుంది. కొంచెం కాస్ట్ ఎక్కువ, దాన్ని బట్టి మీరు దానికి సైజెస్ కూడా ఉంటాయి, ప్రాబ్లం లేదు. స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజెస్ వరకు ఉంటాయి. ఈవెన్గా మనం అప్లై చేసేసుకుంటే బ్యాక్ నెక్ మొత్తం, అంటే మీరు ఎక్కడెక్కడ కవర్ చేయాలి అనుకుంటారో అక్కడ మొత్తము ఇలా అప్లై చేసేసుకోండి. అంటే ఇది ఇంట్లో ఉండి ఫంక్షన్స్కి, పార్టీస్కి వెళ్ళి మేము వీడియో చేస్తాను. ఇది జస్ట్ ఫార్మల్గా మేము వెళ్తున్నాము మ్యారేజెస్కి అనుకునే వాళ్ళకి ఈ మేకప్ సరిపోతుందండి. చూడండి, మీకు డిఫరెన్స్ చూడండి, తెలుస్తుంది, బాగా తెలుస్తుంది కదా. మనకి స్కిన్ టోన్ ఇంకా లైట్గా కావాలి అంటే ఇంకా లైట్గా వేయచ్చు, డార్క్గా కావాలంటే ఇంకా డార్క్ కలర్స్ తీసుకోవచ్చు. కన్సీలర్, ఫౌండేషన్ వేసేసాక కన్సీలర్, అంటే మనకి ఎక్కడైనా ఇంకా డార్క్నెస్ ఉంది ఐస్ కింద, ఇట్లా మౌత్ రౌండ్ అప్, నెక్ కలరు, నెక్ సైడ్ ఇట్లా ఏదైనా డార్క్నెస్ ఉంది అనుకున్నప్పుడు ఇదండి ఇలాగా మనకి కలర్ కరెక్టర్ కన్సీలర్. ఇది 2-in-1 అండి. 2-in-1. దీంట్లో 6 షేడ్స్ వస్తాయి మనకి. 6, 9, 3 మనం ఏ కాస్ట్లో తీసుకున్నాం దాన్ని బట్టి మనకు వస్తుంది. దీంట్లో లైట్ షేడ్, డార్క్ షేడ్స్ ఉంటాయి. దాంట్లో మనకి ఏది అంటే 2 మిక్సింగ్ చేసుకోవచ్చు అండి. ఒకటి లైట్, ఒకటి డార్క్, 2 తీసుకొని మనం మిక్స్ చేసుకోవచ్చు. రెండింటిని కలిపి మిక్స్ చేసి మనం ఎక్కడైతే మనకి కొంచెం షైనీనెస్ కావాలి అంటే ఎక్కువ డార్క్గా ఉంది అనుకున్న ఏరియాస్లో అప్లై చేసేసుకోవచ్చు అండి. అప్లై చేసేసుకుంటే మనకి కలర్ కరెక్ట్గా అయిపోతుంది. అంటే ఈవెన్గా మనకు టోన్ వచ్చేస్తుంది. దీనికి ఫౌండేషన్కే వచ్చేస్తుంది. ఇంకా ఏదైనా డార్క్నెస్ ఉంది అనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. దీన్ని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ పౌడర్ మ్యాక్ పౌడర్ అండి. నేను మ్యాక్ ఎందుకు చూపిస్తున్నానంటే మీరు ఏ టైంలో ఎలా యూజ్ చేసినా స్కిన్ డ్యామేజ్ అవ్వదండి.
దానికోసం మాత్రం నేను మ్యాక్ చూపిస్తున్నాను. మిగతా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవి వచ్చి లోకల్‌గా ఉంటాయి, నేషనల్‌గా ఉంటాయి, ఇంటర్నేషనల్ కూడా ఉంటాయి. అవి కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. మ్యాక్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. డిఫరెంట్ లుక్ అయితే మ్యాక్ ఇస్తుంది. అంటే మ్యాక్ యూజ్ చేశారు అన్నట్టుగా అనిపిస్తుందండి పౌడర్. బ్రష్ అయితే మనకి పౌడర్ అప్లికేషన్‌కి బాగుంటుంది. ఇలా. ఇలా మొత్తం పౌడర్ తీసుకొని అప్లై చేసేసుకోవడమేనండి. సరిపోతుంది. ఐలైనర్ అండి. ఐలైనర్ ఇలా ఐస్‌కి ఇలా అప్లై చేసేసుకుంటే మంచి లుక్ వస్తుంది. ఇది కూడా దాన్ని ఐలైనర్ ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అయితే వాటర్ ప్రూఫ్ తీసుకోండి. వాటర్ ప్రూఫ్ అయితేనే మనకి బాగుంటుంది. చూడండి ఐబ్రోస్ పెన్సిల్ అండి, రెసిన్స్ బ్రో స్టైలర్ అండి. ఐబ్రోస్కి అంటే మనకి ఎలా థిక్‌గా కావాలి, లైట్‌గా కావాలి, దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవచ్చు. దాన్ని ఇదైతే పెన్సిల్ బాగానే ఉంటుంది, దీన్ని తీసుకోవచ్చు అండి. ఇదైతే 2 in 1 కూడా ఉంటుంది. దాన్ని ఇది వచ్చి మనం మస్కారా ఇచ్చుకుంటాం కదండి, ఇది మస్కారా. అలాగే ఐబ్రోస్ని షేప్ చేస్తుంది. యాంగులర్ బ్రష్ అంటాం కదా, ఇదైతే 3 in 1 ఉంటుందండి. ఇది బాగా యూజ్ అవుతుంది, దీన్ని తీసుకోండి. నెక్స్ట్ లిప్ మాయిశ్చరైజర్ అండి, లిప్స్టిక్. లిప్ మాయిశ్చరైజర్ నైకాలో సీరియల్కి ఇస్తారు. ఇది లిప్ బామ్ అండి. అంటే లిప్కి మనం ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసి లిప్స్టిక్ వేసుకుంటే బాగుంటుంది. ఇది మీరు డైరెక్ట్గా అప్లై చేయొద్దండి, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ పర్సన్స్ యూజ్ చేస్తారు కదా, మీ ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా అట్లా అనుకున్నప్పుడు కొంచెం ఇట్లా ఫింగర్తో తీసుకొని లిప్ మొత్తం అప్లై చేసేసుకోండి. లిప్ మాత్రం అప్లై చేసేసుకున్నాక లిప్స్టిక్ డైరెక్ట్గా అప్లై చేసేసుకోవడమే. అది కూడా మ్యాక్ అయితే బాగుంటుందండి, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మ్యాక్లో వచ్చి మనకి కలర్స్ ఉంటాయి. అంటే మనకి రెడ్, పింక్, వైనిష్ అట్లా అంటాం కదా, మనకి ఏ కలర్ నచ్చుతుందో ఆ కలర్స్ తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ అందరికీ మెరూన్, రెడ్ సూట్ అవుతాయండి. ఈ కలర్ అయితే సరిపోతుంది. ఇది కూడా చేతితోనే తీసుకోండి. ఫింగర్ అప్లికేషన్ అయితేనే కొంచెం మిగతా వాళ్ళతో తీసుకున్నా కానీ మనకు ప్రాబ్లం ఉండదు. మనం బ్రష్తో కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇలా బ్రష్ తీసుకొని బ్రష్తో కూడా తీసుకొని అప్లై చేసుకోవచ్చు. అలా వద్దు అనుకున్న వాళ్ళు, మాకు అంటే సరిగా రాదు షేప్ అనుకున్న వాళ్ళు ఇలా ఫింగర్తో తీసుకొని కూడా అప్లై చేసేసుకోవచ్చు. మ్యాక్ నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ టచ్ అంటాం కదా, దానికి బనానా పౌడర్ అయితే బాగుంటుంది. బనానా పౌడర్ మనకి మార్కెట్లో దొరుకుతుందండి, తీసుకోండి. ఇది కూడా మనకి 2-3 years దాకా వారంటీ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు, యూజ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం ఇలా లైట్గా తీసుకున్నామంటే సరిపోతుంది. ఇందాక మనం తీసుకున్నాం కదా బ్రష్, ఆ బ్రష్తోనే తీసుకొని ఇలా టచ్ అప్ ఇలా టచ్అప్స్ ఇచ్చుకోవచ్చు. స్టిక్కర్ పెట్టేసుకోవడమేనండి. స్టిక్కర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. దానికి కుంకుమ పేస్ట్ అండి, ఇది కుంకుమ పేస్ట్. అంటే కుంకుమ మనం ఎంత టైం అయినా మనకి కొంచెం ఏదైనా సెట్టింగ్ ఏదైనా వచ్చినా కుంకుమ ఎట్టుపోకుండా ఉండడానికి ఇది మాత్రం మనం ఎక్కడ కావాలో అక్కడ కొంచెం అప్లై చేసుకొని దానిపైన అప్లై చేసుకుంటే కుంకుమ మనకి వాటర్ పడినా ఏదైనా సెట్టింగ్ అయినా ఫేస్ పైకండి. అంటే ఐస్ కొంచెం మాకు డార్క్నెస్ అంటే శారీ కలరు, బ్లౌజ్ కలరు కొంచెం ఏదైనా మ్యాచింగ్ కావాలి, బ్లష్ కూడా కావాలి అనుకున్న వాళ్ళకి ఇదండి, ఇది షుగర్లో అండి. కలర్స్ ఇలా అవైలబుల్గా ఉంటాయి. ఇవి మనకి క్రీమ్కి ఇది కూడా ఉందండి, అంటే క్రీమీలో ఇది వచ్చి పౌడర్ కదా, క్రీమీలో కూడా కలర్స్ ఉన్నాయి చూడవచ్చు అండి. ఇవి ఎక్కువ మొత్తం అంటే షైనీ పౌడర్సేనండి. ఇవి బ్లష్ పోవాలి అంటే ఐబ్రోస్ తక్కువ ఉన్నాయి, ఐబ్రోస్ కాదు ఇవి కనురెప్పలు, ఐలాషెస్ తక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు, మనం ఐలాషెస్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా తీసేసుకొని మనం ఇది జెల్ ఇస్తారండి, దానికి గమ్ము దీంతో పాటు అటాచ్ చేసుకొని ఇక్కడ అప్లై చేసేసుకుంటే సరిపోతుంది.
ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడమే. ఇది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదండి. ఈ లుక్ చాలు, మనం మ్యారేజెస్కి వెళ్ళే, ఫంక్షన్స్కి వెళ్ళే, పార్టీస్కి ఈ లుక్ చాలు, సరిపోతాయండి. మేకప్ లుక్ మనం ఏదైనా పార్టీస్కి వెళ్ళేదానికి ఇవి మాత్రం తీసుకుంటే సరిపోతుంది. మనం రెగ్యులర్గా వేసుకొని వెళ్ళిపోవచ్చు, డిస్టర్బెన్సెస్ కూడా ఏమి ఉండవండి, బాగుంటుంది. ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈవెన్గా అప్లికేషన్ మనకి ఎప్పుడు ఈవెన్గా అప్లై చేయాలి. అంటే ఎక్కడ తక్కువ ఎక్కడ ఎక్కువ అనేది లేకుండా, ప్యాచెస్ లేకుండా ఈవెన్గా అప్లికేషన్ ఇచ్చుకుంటే మనకి ఫేస్ లుక్ బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. అంటే దీన్ని ఫిక్సర్ ఇచ్చుకుంటే ఏంటంటే, మన మేకప్ ఒక 2-3 అవర్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ అవర్స్ మనం ఫుల్ నైట్ అలా ఉండాలి అక్కడ అనుకున్నప్పుడు దాన్ని లైట్గా ఇట్లా దూరం నుంచి ఐస్ క్లోజ్ చేసుకొని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ స్ప్రింకిల్ చేసుకున్నాక ఫ్యాన్ కింద కానీ ఏసీ కింద కానీ అలా నిల్చుంటే మనకి ప్యాకప్ అయిపోతుందండి. అంటే ఇంకా ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ చేసేదానికి ఇది ఫిక్సర్.